హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి నా జిందగీలో నేను అనుకోలేదు. అదే అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. హెచ్సియు యాక్ట్ గచ్చిబౌలి దగ్గర 400 ఎకరాలు ప్లేస్లో పెద్ద ఫారెస్ట్ ఉందని అందరికీ తెలిసిందే. అసలు దానిపైన కన్నేయాల్సిన అవసరం ఏంటి? నైట్కి నైట్ కొన్ని వందల జేసీబీలతో దాడి చేయాల్సిన అవసరం ఏంటి? అక్కడ కొన్ని లక్షల చెట్లు ఉన్నాయని తెలుసు, కొన్ని వేల ప్రాణులు జీవిస్తున్నాయని తెలుసు, దానివల్లే మనకి ఆక్సిజన్ వస్తుంది అని తెలుసు. అయినా సరే దాని వెనకాల ఏముంది? అసలు ఎందుకంత దాని మీద పడుతున్నానో నాకైతే అర్థం కావట్లేదు. ఒక స్థాయిలో ఉన్నప్పుడు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మన స్టేట్ని ముందుకు తీసుకెళ్ళాలి, అంతేగాని ఇంకా కిందికి తీసుకెళ్ళి చంపేద్దామని చెప్పేసింది. చంపేస్తారు ఇన్ ద సెన్స్ ఆక్సిజన్ దొరకకపోతే అఫ్కోర్స్ చచ్చిపోతారు. ఢిల్లీ చూస్తున్నాం కదా, ఎంత పాపులేషన్ ఏరియా, ఎంత అసలు ఆక్సిజన్ లేక ఎన్ని జబ్బులు వచ్చి పడి చచ్చిపోతున్నారు. హైదరాబాద్ ఇంకో ఢిల్లీ అవ్వాలని అంత ఆశగా ఉందా? అని నాకు అర్థం కాదు. పొలిటీషియన్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఉన్న టైంలో ఈ ల్యాండ్ ఇచ్చింది కూడా మనకి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు వాళ్ళే మిమ్మల్ని డెవలప్ చేస్తామని చెప్పేసి అన్యాయంగా ఎన్నో చెట్లని చంపేసి, ఎన్నో జీవాల్ని చంపేసి మనం డెవలప్ అవ్వాల్సిన అవసరమా? అరే భయ్, అదొక్క రకమే కాదు, ఇంకా చాలా రకాలుగా మనకి డెవలప్ అవ్వచ్చు. అది ఇప్పుడు మన హార్ట్ లెక్క. మనం బతకాలన్నా, మనం ఏమైనా చేయాలన్నా, రేపొద్దున మన పిల్లలు బతకాలన్నా అది చాలా అవసరం. రోజు రోజుకి జంతువులు అంతరించిపోతున్నాయని ఉత్తిన అంతలా ఎందుకే? కొన్ని వందల సంవత్సరాల నుంచి చెట్లు ఇంతలా చెట్లు పెరిగినా కూడా చచ్చిపోతూ ఉన్నాయి. వాటి ఇల్లులాగా ఎవరైనా మీ ఇంటిపైకి ఒక 10 మంది వచ్చి దాడి చేస్తే మీరు ఏం చేస్తారు? పిల్ల పాపలతో ఉండి మీరు ఏం చేస్తారు ఒక్కటి చెప్పండి. అవి కూడా అంతే కదా, వాటి ఇంటిని మనం ధ్వంసం చేస్తుంటే అవి ఏం చేస్తాయి? అఫ్కోర్స్ రేపు పొద్దున చచ్చిపోతాయి, ఒక్కడు కూడా మిగిలవు. మన పిల్లలకి ఎట్లా చూపించాలంటే ఫోటోలో చూపించుకోవాలి, అరే ఇది ఉండేదిరా అని చెప్పేసి. ఇంకొన్ని సంవత్సరాలు అయితే మనుషులు కూడా బతకరు, ఎందుకంటే ఆక్సిజన్ దొరకదు కాబట్టి. మండిపోతుంది, అసలు రగిలిపోతుంది బాడీలో నుంచి. కానీ ఏం చేయలేం, ఏం చేస్తాం? పెద్దోళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారు నమస్కారం అండి. అసలు నేను దీని గురించి మాట్లాడేంత పెద్దోడిని కాదు, బట్ నాకు తెలిసిన ఎంతో చిన్న, మీకు చాలా తెలిసే మీరు పందికొక్కుల్లాగా మొత్తం అట్లా అడవిని నాశనం చేస్తున్నారు. మాకేం తెలియదు. అవును, మాకేం తెలియదు. వాటిని కాపాడడం తెలుసు, వాటి గురించి పోరాడడం తెలుసు. నాకు తెలిసినంత మటుకు నేను ఎంతో కొంత పోరాడుతున్నా. బయట ఎన్ని ఫోన్లు వస్తున్నాయి తెలుసా? అన్న ఇట్లయిందన్నా, అన్న అట్లయిందన్నా. నాకు తెలిసిన వాళ్ళు చిన్న పిల్లలు కూడా హెచ్సియు అన్న, ఏంటన్నా హెచ్సియు అడవిని మొత్తం నాశనం చేస్తున్నారంట కదా, ఏందన్నా అంటే తీవ్రవాది వనువేమన్నా? అరే భయ్, దేశాన్ని మనం స్టేట్ ముందుకి డెవలప్ అవ్వాలి అంటే అడవిని కొట్టేస్తే డెవలప్ అవ్వము, ఇంకా కిందికి పోతాము. నాకు ఏం మాట్లాడాలో నాకైతే ఏం అర్థం కావట్లే. రగిలిపోతుంది అసలు బాడీలో నుంచి ఇట్లా. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్. ఓకే నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలామందికి తెలియదు కానీ చిన్నపిల్లోని అని తీసి పడేయకుండా 400 ఎకరాల గురించి పోరాడదాం. అది పోరాడడం వల్ల ₹1 కూడా మనకు లాభం లేదు, బట్ ఈ స్టేట్ని కాపాడిన వాళ్ళని అవుతాం. ఒక చిన్న రిక్వెస్ట్. మళ్ళీ ఇంత పోరాడుతున్నా ఏమని కౌంటర్స్? ప్రతిపక్షాల నుంచి మాట్లాడిపిస్తున్నారు, వెనకాల నుంచి మాట్లాడిపిస్తున్నారు, అది మాట్లాడిపిస్తున్నారు, ఇది మాట్లాడిపిస్తున్నారు అని మళ్ళీ వెనకాల నుంచి కౌంటర్స్. అరే భయ్, స్టూడెంట్స్ పోరాడుతున్నారంటే దాని వెనకాల ఎంతో రీజన్ ఉంటుంది. ఉత్తినే పోరాడరు. ఏమన్నా మాకు సరదానా అంటున్నా. కోర్టుతో పోలీసులతో పడగొడుతుర్రు. నీ అమ్మాయి ఇదెక్కడి అదిరా నాయన. మంచి కోసం దిగుతుంటే పోలీసులు కొడుతుర్రు, మీకోసమే అని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ నూకేస్తుర్రు. కొన్ని వందల జింకలు రోడ్డుపైకి వచ్చి పరిగెడుతున్నాయి. అంత కర్మనా?
అర్రే రే 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 రే, రేపు పొద్దున నీ ఇంటిపైకి ఎవడొకడు వచ్చి జేసీబీతో కూల్ చేస్తే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఇది ఒక 4-5 సంవత్సరాలే భయ్, 4-5 సంవత్సరాలే. తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారుతుంది. మళ్ళీ గెలవాలి అంటే కొంచెం పనికొచ్చే పనులు చేయండి. కొంచెం పనికొచ్చే పనులు చేస్తేనే రేపు పొద్దున మళ్ళీ గెలిచేది, ఏదొకటి చేసేది. ఏమో నాయనా, అసలు నిజంగా చెప్తున్నా కదా, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నా. ఎందుకంటే నాకు జంతువులు అంటే చాలా ఇష్టం, చెట్లు, ఈ అట్మాస్ఫియర్ అన్న చాలా ఇష్టం. అట్లాంటి వాటిపైన ఇట్లా దాడి చేస్తున్నారు, నైట్కి నైట్ ఇట్లా జేసీబీలు వెళ్ళి కూల్ చేస్తున్నారు, పెద్ద పెద్ద చెట్లు కట్ చేస్తున్నారు, జంతువుల్ని చంపేస్తున్నారంటే అరే ఏమనుకోవాలరా భయ్, ఏమనుకోవాలి అసలు? మా కోసమే చేస్తున్నారు అంటున్నారు కదా, మాకు వద్దు. అట్లాంటిది చేస్తామంటే మాకు వద్దు, మాకు వద్దు భయ్, నిజంగా మాకు వద్దు. ఏంది శవాల పైన నడుచుకుంటూ పోయి ఇట్లా గెలిచినామని చెప్పేసి చెప్పుకోవాలనా? మాకు అర్థం కాదు. అన్నారు రేవంత్ అన్న, దండం పెడతా, దండం పెడతాం, దయచేసి వాటిని వదిలేసి అన్న. ఇప్పటికైనా ఏం తొందర ఏం లేదు, దయచేసి వదిలే. ఎంతమంది ప్రొటెక్ట్ చేస్తున్నారు, అప్పుడు కూడా నీకు తప్పు అనిపించట్లేదా? అరే ప్లీజ్ అన్న, వాటిని ఇగో, నాకు నీ పైన కొంచెం రెస్పెక్ట్ ఉంది, ఎంతో రెస్పెక్ట్ ఉంది. జంతువులు చచ్చిపోతున్నాయి. అడవి కొన్ని వందల జంతువులు జీవిస్తున్నాయి అక్కడ. దేశం ముందుకెళ్ళాలంటే ఇట్లాంటి వాటిని ఇంకా మనం వేరే వాటి దాకా వెళ్ళొచ్చు. ఇంతకు మించి నేనేం మాట్లాడలేను. ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ కలిసి ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. రేపు పొద్దున ఏదన్నా అయినా సరే అందరం కలిసి ఉండి స్టూడెంట్స్ ఏదైనా చేయగలుగుతారని చెప్పేసి ప్రూవ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు దీనిపైన రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అయ్యేటట్టు చూడండి. వృక్షో రక్షతి రక్షిత అని చెప్పేసి ఉత్తినే అనలే. వాటి వల్లనే మన దేశం బాగుపడుతుంది, వాటి వల్లనే మనం బాగుపడతాం. ఇది మాత్రం ఫ్యాక్ట్, నిజం. ఉంటా, బాయ్. సైనింగ్ ఆఫ్ అక్కీ జోష్.